ఇవాళ వీడియో వచ్చేస్తే ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ అయ్యే మూవీస్ అండ్ ఆల్సో వెబ్ సిరీస్ కి సంబంధించిన లిస్ట్ అయితే తీసుకొచ్చిన యూస్ఫుల్ అయితే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో అవి ఫస్ట్ చూసుకుంటే అమెజాన్ ప్రైమ్ లో ఉప్పు కప్పు రంబు అని ఒక మూవీ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఆల్రెడీ మెన్షన్ కూడా చేసి డ్యూరేషన్ తో 2 hours 6 minutes డ్యూరేషన్ తో పాటు వస్తుంది. సో ఇది కామెడికల్ వేలో వస్తుంది అని అయితే అంటారు. సో చూద్దాం, దీనికి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొస్తాం. లైక్ సండే అయితే ఉండొచ్చు రివ్యూ అయితే ఇట్లా. నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే తలీదర్ లాపతా అనే మూవీ ఉంది భయ్. ఇది ZEE5 లో వస్తుంది. అభిషేక్ బచ్చన్ గారి కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. కొంచెం బాగానే అనిపించింది. సో చూద్దాం ఎట్లా ఉంటుందని. నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే హెడ్ ఆఫ్ స్టేట్ అనేది ఉంది, అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ ఉంది అనమాట. సో ఇది కూడా మూవీ 1 hour 50 minutes డ్యూరేషన్ తో పాటు కూడా వస్తుంది. చూసి రివ్యూ అయితే తీసుకొస్తాం కుదిరితే ఇట్లా. నెక్స్ట్ వెబ్ సిరీస్ కి సంబంధించి చూసుకుంటే మాత్రము ఈటీవీ విన్ యాప్ లా ఎయిర్ అనేసి ఉంది, ఆల్ ఇండియా ర్యాంక్స్ అని. ఇక్కడ మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. సునీల్ గారు ఉన్నారు, వైవర్ష గారు ఉన్నారు, అండ్ మంచి పెద్ద యాక్టర్స్ ఉన్నారు. సో పిల్లలు ఎట్లయితే 10th నుంచి ఇంటర్కి వెళ్తారు, వాళ్ళు ఎలా స్ట్రగుల్ అవుతారు, వాళ్ళ ఫ్యామిలీ ఎలా స్ట్రగుల్ అవుతారు అనేసి బాగా చూపించారు అన్నమాట సిరీస్. చూడదగ్గ సిరీస్ అనమాట. రివ్యూ తీసుకొస్తాను. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే ద హంట్ రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ అనేసి అయితే ఒక సిరీస్ అయితే వస్తుంది సోనీ లివ్లో. సో ఇది కూడా సిరీస్ అనమాట. సో చూద్దాం, దీనికి సంబంధించిన అప్డేట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి సిరీస్ చూసుకుంటే మాత్రమే ఇది జియో హాట్స్టార్ అనమాట. స్పెషల్ ఆప్స్ సీజన్ 2 అనమాట. సో స్పెషల్ ఆప్స్ సీజన్ 1 చూడకపోతే ఇప్పుడు సీజన్ 1 చూసేసేయండి. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక సిరీస్ చూసుకోవడం మాత్రమే, ఇది ఆల్రెడీ వచ్చిందే, ఇది మన గుడ్ వైఫ్ అనేది. సో వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉంటారో ఎక్స్ట్రా మ్యాటల్ అఫైర్స్ మీద జైలుకి వెళ్తాడు, ఏదో ఉంటుంది ట్విస్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద భార్య భర్త మీద ఏమంటారు డిఫెండ్ చేస్తూ కోర్టుల కేసు అయితే నడుస్తుంది అన్నమాట. ఆల్రెడీ కాజల్ గారు ఇది ఆల్రెడీ సిరీస్ అయితే చేసిరు అన్నమాట. సో అదే ఇది మన తమిళ్ సైడ్ అనుకుంటున్నాను. సో ఇది ప్రియమణి గారు చేస్తారు అన్నమాట. సో కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది నాకైతే ఇట్లా. చూద్దాం దీంట్లో డైరెక్షన్ ఏమైనా చేంజెస్ చేసారా, మన యాక్టింగ్ ఏమైనా చేంజెస్ చేసారా అని చూద్దాము. ప్రస్తుతం ఇది నాకైతే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. సో ఇవి ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సంబంధించిన లిస్ట్. నచ్చే మంచి ఎపిసోడ్ లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.